गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं दयानंदचरणौ मनसा स्मरामि, दयानंदचरणौ शिरसा नमामि। ఆత్మవిచారణ అనేటువంటిది ప్రధానమైన లక్ష్యం సాధకుడికి. కానీ ఆత్మవిచారణకి తోడ్పడేటువంటి అంశాలని కూడా కలుపుకోవాలి. నేను అన్నం తినాలి, ఇంటికి ఎవరినో పిలిచారు, అన్నం తినిపోండి అన్నారు. మీరు ఇంటికి పిలిచి ఆకు పెట్టి అన్నం ఇంత పెట్టి తినండా అంటారా? సో ఫస్ట్ ఏం పెడతారు? కూటు, పొరియల్, తొగయల్. తొగయల్ అంటారా? తొగయల్ పచ్చడి, பாயசம், பப்படம், அது இது எல்லாம் வைப்போம். இன்னிட்டு எல்லாம் போட்டதுக்கப்புறம் లాస్ట్లో అన్నం. బట్ చెప్పేది ఏం చేస్తాం మనం? ఫస్ట్ అన్నం తినండి, సాధన సాப்பிடுங்க, సాధన సాப்பிடுங்க అని ఒట్టి సాధం పెట్టి పంపిస్తామా? సాధంకి ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ దేర్. అలాగనే అన్నం తినడానికి పప్పు, కూర, పచ్చడి, అప్పడం అవి ఎలా అయితే అన్నీ పెట్టి అన్నం పెడతాము, ఇప్పుడు అన్నం తినండి అని అంటాం. అన్నం తినమన్నారు, ఒట్టి అన్నం పెట్టారు, నో కుదరదు. సంథింగ్ ఈస్ దేర్. అలాగనే ఆత్మజ్ఞాన లక్ష్యమే సాధకుడిగా, ఆత్మవిచారణే తన యొక్క ధ్యేయంగా సాగుతున్నటువంటి సాధకుడికి ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా అతనికి సహకరించాలి. అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. వాట్ ఆర్ ఆల్ ది అదర్ ఫ్యాక్టర్స్? ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ ఏమేమి అనంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు. ఈ మూడు కూడా త్రికరణములు. శరీర వాక్ మనోభిహీయత్ కర్మ క్రియతే నరహ. అంటే నేను అనేటువంటి ఆ ఆత్మ విచారణ లక్ష్యంగా కలిగి ఉన్న సాధకుడికి దేహాన్ని హ్యాండిల్ చేయాలి, ఇంద్రియాలని హ్యాండిల్ చేయాలి, మనస్సుని హ్యాండిల్ చేయాలి. ఆ దేహేంద్రియ మనోబుద్ధుల్ని హ్యాండిల్ చేయడానికి ఇక్కడ మనకు ఒక మంచి టిప్స్ చెప్తున్నాడు ఆయన కృష్ణుడు. నో యూ డోంట్ నీడ్ టు హ్యాండిల్ ఆల్ బాడీ, మైండ్, సెన్స్ కాంప్లెక్స్, అవేం వద్దు, ఎలా పడితే అలా ఉంటాయి, బట్ నేను విచారణ చేస్తాం, నథింగ్ డూయింగ్, కుదరదు. యూ నీడ్ టు హ్యావ్ దట్. ఇప్పుడు మనం జర్నీ చేయాలి, వెహికల్ ఉంటే చాలు. యూ డోంట్ నీడ్ టు చెక్ ది బ్రేక్, క్లచ్ బాగుందా, బ్రేక్ బాగుందా, యాక్సిలరేటర్ బాగుందా, పెట్రోల్ ఉందా, ఇవన్నీ ఎందుకు? వెహికల్ ఈజ్ దేర్, గెట్ ఇన్ అండ్ గో. పోవడమే, ఇంక మళ్ళీ రావడం ఉండదు. అలా అయితే యూ నీడ్ టు చెక్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ది వెహికల్ కదా. బ్రేక్ బాగుండాలి, యాక్సిలరేటర్ బాగుండాలి, క్లచ్ బాగుండాలి, హార్న్స్ ఉండాలి, లైట్లు ఉండాలి. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు హ్యావ్ అండర్ ది చెక్. చెక్ చేసి అంతా పక్కాగా ఉంది అని ఇఫ్ యూ గెట్ దట్, ఇది సర్టిఫికేట్ వచ్చిందంట, దెన్ యూ కెన్ టేక్ ది వెహికల్. దెన్ యువర్ జర్నీ మేక్స్ యూ కంఫర్టబుల్, ఫీల్ కంఫర్టబుల్. జర్నీ కంఫర్టబుల్గా ఉంటుంది. అప్పుడు లేదనుకోండి, ఏది చెక్ చేసుకోకుండా ఎలా ఉన్నా పర్లేదు, ఓకే లెట్ us గెట్ ఇన్ టు దట్ అండ్ గో అంటే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ది ట్రబుల్. అలాగనే దేహేంద్రియ మనోబుద్ధుల్ని నేను వాడుకుంటున్నాను, అండ్ ఐ ఆమ్ యూటిలైజింగ్ దిస్ దేహేంద్రియ మనోబుద్ధి ఫర్ మై సాధన. ఆ సాధనకి ఉపయోగపడేది దేహేంద్రియ మనోబుద్ధులు. అందుకనే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. నాట్ ఓన్లీ ధర్మ సాధనం హియర్, ఫర్ సాధకుడికి ధర్మం ఏంటి? మోక్షమే ధర్మం. దెర్ఫోర్ ఈవెన్ దిస్ బాడీ ఈజ్ మోక్ష సాధనం. ఇది కేవలం ధర్మ సాధనమే కాదు, ఏదో మంచి కర్మ చేయడానికే కాదు, ఈవెన్ ఫర్ ఆత్మ విచారణ, ఆత్మచింతన, దానికి చక్కగా ఉపయోగపడే సాధనం. దెర్ఫోర్ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో, దాన్ని ఎలాగ హ్యాండిల్ చేస్తే అవన్నీ మనకు కోఆపరేట్ చేస్తుందో వాటి గురించి చెప్తున్నారు ఇక్కడ. నాతో పాటు చెప్పండి. శ్రీ భగవానువాచ నాత్యశ్నతస్తు యోగోస్తి
న చైకాంతమనశ్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ రెండు శ్లోకాల్లో దేహేంద్రియాలని ఎలాగ మనం హ్యాండిల్ చేయాలో చెప్పారండి. ఇట్లా తర్వాత మనస్సు గురించి వస్తుంది, తర్వాత వృత్తుల గురించి వస్తాయి. కాబట్టి ఒక్కొక్క స్టెప్ చూస్తాం. ముందు ఈ శరీరం దేని నుండి పుట్టింది? అన్నం. అన్నజాతం శరీరం కదా. కాబట్టి ఈ శరీరము అన్నం నుండి పుట్టింది. ఇది సస్టైన్ అయ్యేది దేంతో సస్టైన్ అవుతుంది? అన్నంతో సస్టైన్ అవుతుంది. అన్నం పెట్టలేదనుకోండి ఇది క్షీణించిపోతుంది. అన్నం అతిగా పెట్టామనుకోండి అది మనల్ని శిక్షిస్తుంది. సో అందుకనే ఇక్కడ ఏంటంటే అతిభుక్ అయినా శిక్షిస్తుంది. అర్థమైందా? అతిభుక్ అయితే శిక్షిస్తుంది. అభుక్ అంటే ఏమీ తినకుండా అలా డైటింగ్ 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 అంటే అది భక్షిస్తుంది. అంటే లోపల ఆకలి పుడుతుంది కదా, ఆ ఆకలి ఏం చేస్తుంది? మనం అన్నం పెడితే ఆకలి సబ్సైడ్ అవుతుంది. ఆకలికి అన్నం, నాకు కాదు అన్నం. ఎవరికి పెడుతున్నాను అన్నం? ఆకలికి. సి హంగర్కి ఫుడ్ ఇవ్వడం ఈజ్ ప్రాసెస్, బట్ వేరే నాకు ఫుడ్ పెట్టడం అంటే దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దట్. దానికి 20 రకాలు 30 రకాలు కావాలి. ఇఫ్ యు ఫీడ్ ఫర్ హంగర్ ఒక రకం చాలు, ఒక్క కూర మజ్జిగ చాలు, హ్యాపీ. పెరుగన్నం తైరు సాదము ఇలా ఉండు, జస్ట్ ஒரு పికిల్ ఈజ్ ఎనఫ్. 20 ఐటమ్స్ తేవాలి. 20 ఐటమ్స్ యాருக்கு వేణం? పసికా ఇలాంటి పరదేశికా? பசி வேறே, உள்ளே இருக்கக்கூடிய இவன் வேறே. அவன் பெரிய ஜீவன், పరదేశి జీవన్ అవన్ కదా. దేశాత్ పరహ, పరదేశి మంచి శబ్దం అది తమిళ్లో. భోజనానికి పిలిచారనుకోండి, వెళ్ళామనుకోండి, వాళ్ళు 5 రకాలు పెడితే ఇంకో 2 రకాలు పెడితే వాళ్ళకి పోయింది ఏమిటి? పెట్టవచ్చు కదా. సో బికాజ్ నాలికకి అన్నం అయితే నో లిమిట్, ఎన్ని రకాలైనా అడుగుతూ ఉంటుంది. బట్ హంగర్ సీక్స్ ఓన్లీ ఫుడ్. అది ఒక్కటే రెండా అని కాదు, ఇట్ సీక్స్ ఫుడ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక సాధకుడు ఆకలికి భోజనం చేస్తాడు, నాట్ టు క్వంచ్ ది టేస్ట్ ఆఫ్ ఏ జిహ్వా. నాలికని సాటిస్ఫై చేయడం కోసం ఎవడైనా తింటే దట్స్ ఇట్, ఇంక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అర్థమైందా? హియర్ సాటిస్ఫాక్షన్ అనేది దేనికి? హంగర్ సాటిస్ఫై అవ్వాలి, ఆకలి. అందుకని అతి భుక్, ఎక్కువగా తింటే అది మనల్ని శిక్షిస్తుంది. ఇట్ విల్ పనిష్. అతిగా తినండి, ఒంట్లో ఒక రకంగా అనీజీగా ఉంటుంది, లోపలంతా ఆయాసం కింద ఉంటుంది, ఆపశాపాల కింద ఉంటుంది, కంఠమంతా మండుతుంటుంది. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏదో ఇట్ ఈస్ అనీజీ, ఇంకా నిద్ర పట్టదు, తిరగలేడు, ఉండలేడు, కూర్చోలేడు, ఇవన్నీ ఇబ్బంది. అబుక్ అసలే తినకుండా ఉంటే లోపల హంగర్ ఉంటుంది కదా, ఆ హంగర్ నోస్ హౌ టు సర్వైవ్. ఇఫ్ యూ ఫీడ్ ఫుడ్ దెన్ హంగర్ విల్ టేక్ ఫుడ్. ఇఫ్ యూ డోంట్ ఫీడ్ ఫుడ్ యు ఆర్ ఫుడ్ ఫర్ ది హంగర్. ఆకలికి అప్పుడు భోజనం కావాలి. ఇఫ్ యూ డోంట్ గివ్ ఫుడ్, మనం కనుక అన్నం పెట్టలేదనుకోండి, ఆకలికి అన్నం కావాలి కదా, మనల్నే అన్నంగా చేసుకుని తింటుంది. డోంట్ థింక్ ఇప్పుడు బోండానే హంగర్కి అక్కర్లేదు. దిస్ ఈజ్ వాట్, ఏంటిది? ఇట్ ఈజ్ మోడిఫైడ్ ఫామ్ ఆఫ్ ఇడ్లీ, మోడిఫైడ్ ఫామ్ ఆఫ్ దోశ. దోశ ఇదంతా ఇడ్లీ, దోశ, వడ, పూరి, రైస్, కూర, చపాతి, ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ కాదా? మోడిఫైడ్ ఫామ్. See, if you eat idli, idli goes inside and gets modified, that becomes flesh. అర్థమైందా? సో హంగర్ డజంట్ వాంట్ ఇడ్లీ, హంగర్కి ఫ్లెష్ కావాలి. అర్థమైందా? అందుకనే మనం చూడండి, ఈ పితృతర్పణాలు శ్రాద్ధాల్లో పెడతాం, దాన్ని ఏమంటారు? పిండం. పిండం అంటారు కదా, పిండం, పిండ ప్రదానం అంటారు. పిండం అంటే ఏంటి అర్థం? ఇట్ ఈస్ ఎ మాస్. పిండం ఈజ్ కాల్డ్ ఏ మాస్. మాస్ అంటే ఏంటి? మాంసమే. పిండం ఈజ్ మాంసం, దట్స్ ఇట్. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్, ఐ స్వాలో.
ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పిండం, మాంసం, హంగర్ విల్ స్వాలో దట్. కాబట్టి ఏమీ పెట్టకపోతే, ఏమీ తినకుండా సాధన చేస్తాను అంటే దట్ హంగర్ వోంట్ బీ క్వైట్, అది దాన్ని తినేస్తూ ఉంటుంది. కాబట్టి అతి భుక్ అయితే శిక్షిస్తుంది, అభుక్ అయితే భక్షిస్తుంది, మితభుక్ అయితే రక్షిస్తుంది. అర్థమైందా? అతిగా తినేటువంటి వాడిని ఈ శరీరం బాగా ఇబ్బంది పెట్టేస్తుంటుంది. ఏమీ తినకుండా ఉంటాడు కొంతమంది, అది సాధన అనుకుంటాడు, వాడిని కూడా ఈ శరీరము చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ హంగర్ వాడిని తినేస్తుంది, హరించేస్తుంది. మితంగా తీసుకునే వాడిని రక్షిస్తుంది. ఆ మిత ఆహారం అనేటువంటిది ఏమిటి, ఇవన్నీ మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అంటారు ఆహారము తీసుకోవాల్సినప్పుడు ఎలా ఉండాలి, అర్థమైందా? స్నానం చేయవలసి వచ్చినప్పుడు ఎలా ఉండాలి. యు మే హ్యావ్ శతం విహాయ భోక్తవ్యం, శతం విహాయ భోక్తవ్యం. సపోజ్ 100 మంది కూర్చో ఉన్నారు నా గురించి, ఇప్పుడు నా టైం కరెక్ట్గా 12 గంటలకి భోజనం చేయాలి. ఇప్పుడు ఏమిటంటే 12 గంటలకి భోజనం చేసేది నా కడుపుకి అలవాటు చేశాను. 12 గంటల నుంచి అది వెయిట్ చేస్తుంది, హంగర్ స్టార్ట్ అవుతుంది ఆ టైంకి. సో యూ గివ్ అప్ 100 మెంబర్స్ దేర్, ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 10 minutes, గో దేర్, గెట్ ఇన్ అండ్ ఐ హ్యావ్ యువర్ ఫుడ్ అండ్ కమ్. 100 మందినైనా సరే శతం విహాయ భోక్తవ్యం, ఆ టైంకి లోపల పడేయాలి. అది దట్ ఈస్ ది టైం, దట్ ఈస్ ది డ్యూటీ. ఎందుకనంటే ఆరోగ్య శాస్త్రం అంటుంది ఎవ్రీడే ఇది ఉంది కదా, ఈ మధ్య కొలెస్ట్రాల్, ఒబేసిటీ అంటున్నారు కదా, ఒబేసిటీని నీట్గా కంట్రోల్ చేయొచ్చు. ఎలా తెలుసా? ఇఫ్ యూ మెయింటైన్ టైమ్లీ డైట్ కనుక ఇఫ్ యూ మెయింటైన్, యూ కెన్ రెడ్యూస్ యువర్ ఒబేసిటీ, యూ కెన్ ఈజీలీ కంట్రోల్ ఒబేసిటీ. అంటే ఇఫ్ యూ టేక్ మార్నింగ్ 7 o'clock బ్రేక్ఫాస్ట్, ఇంకా ఎవ్రీ డే 7 దాటకూడదు, 7 o'clock యూ ఈట్, ఇంక మధ్యలో ఏం తినకండి. దెన్ మళ్ళీ 11:30 or 12 o'clock లంచ్ అంటే జస్ట్ టేక్ దట్ టైం, కరెక్ట్ ఆ టైంకి తీసుకోండి. దెన్ మళ్ళీ నైట్ ఇఫ్ యూ టేక్ 7:30, టేక్ 7:30 నైట్ డిన్నర్. 3 times యూ సెట్ ది టైం. ఇంకా ఆ టైంకి ఇంకా ఏది ఉన్నా ఇంకా మానేయండి, అన్నీ పక్కన పెట్టండి, కరెక్ట్గా ఆ టైంకి తినండి. ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో, లంచ్కి మధ్యలో యూ కెన్ హ్యావ్ కప్ ఆఫ్ బటర్ మిల్క్ ఆర్ ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ బటర్ మిల్క్ ఆర్ వాటర్ ఆర్ తేనె, నిమ్మ నీళ్ళు, లిక్విడ్ ఐటమ్స్, హ్యావ్ ఏ లిక్విడ్ ఐటమ్స్. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అంటే ఓన్లీ దట్ టైం, హ్యావ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్, మంచి బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం లంచ్, హ్యావ్ ఏ గుడ్ స్క్వేర్ లంచ్, మంచి లంచ్ తీసుకోండి. అండ్ నైట్ డిన్నర్, హ్యావ్ ఏ గుడ్ డిన్నర్, బట్ మెయింటైన్ ది టైం. ఎందుకు అని అంటే సైంటిఫికల్గా ఏంటంటే కొన్ని జ్యూసెస్, బయల్ జ్యూసెస్ లోపల ప్రొడ్యూస్ అవుతుంది. ఆకలి ఎలా పుడుతుంది తెలుసా అండి? ఆకలి తనంత తానుగా పుట్టదు. లోపల ఈ ఫుడ్ పార్టికల్స్ అంతా డైజెస్ట్ అయిపోయిన తర్వాత మలంగా వెళ్ళిపోయి రసం మారిపోయి అది రక్తంలో కలిసిపోయిన తర్వాత కడుపులో జ్యూసెస్ కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి. ఆ జ్యూసెస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ది బాడీలో కావాలి, అన్నం తినాలనేటువంటి ఒక ఆరాటం పుడుతుంది. దట్ సెన్స్ బుద్ధి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఇఫ్ యూ డోంట్ గివ్ ఫుడ్, ఆ జ్యూసెస్ అంతా కూడా వేస్ట్ అయిపోతాయి. ఆ జ్యూసెస్ ఎంత గొప్ప ఎసెన్స్ అంటే, కెమికల్స్ అంటే, ఇఫ్ దట్ వెన్ దట్ జ్యూస్ ఈజ్ ప్రొడ్యూస్డ్, లోపల ఆ కెమికల్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయ్యాయో అప్పుడు మీరు ఫుడ్ కనుక తింటే దిస్ కెమికల్స్ ఉన్నాయి కదా, ఆ ఫుడ్ని బాగా విడగొట్టి డైజెస్ట్ చేసి దట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. ఒకవేళ ఆ జ్యూసెస్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం పెట్టకుండా ఎప్పుడో 1 hour 2 hours 3 hours దాటిన తర్వాత ఏదో తిన్నామనుకోండి, సి దట్ అకాల భోజనం అంటారు. అకాల భోజనం, అకాల నిద్ర, ఇది 2 రోగానికి ఫస్ట్ డోర్ స్టెప్స్. అకాల భోజనం, అకాల నిద్ర, ఇవి 2 రోగానికి డోర్ స్టెప్స్. కాబట్టి సకాల భోజనం, సకాల నిద్ర ఆరోగ్యానికి ముఖద్వారం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ టేక్ ఫుడ్ ఇన్ టైమ్, దట్ విల్ బీ డైజెస్టెడ్, దట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. అది పనికొస్తుంది మనకు. లేదనుకోండి, ఆ జ్యూసెస్ ప్రొడ్యూస్ అయినప్పుడు తినకుండా 1 hour 2 hours డిలే చేసి తిన్నారంటే మెల్లగా ఏమైపోతుంది, ఆ ఫుడ్ లోపలికి అలానే పడుంటుంది. టైమ్లీ ఫుడ్ యూ టేక్, ఇట్ ఈస్ వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే నా అతి అశ్నత యోగ అస్తి నా అస్తి నచ ఏకాంతం అనశ్నత. ఒక ఆయన అన్నారు, ఏమన్నారంటే
ఏకభుక్ అన్నారు, అంటే ఒక్కసారి భోజనం అని. అతను అన్నాడు అలా కాదు, ఏకభుక్, తినుండే ఇరుకను, అదిదా అర్థం అన్నాడు ఆయన. కాబట్టి అతి భుక్ ఏమిటి? అతి భుక్ శిక్ష, అభుక్ భక్షణం, అదే భక్షిస్తుంది. ఏం చేయాలి మనం? మిత భుక్, మితమైన భోజనం. ఎలాగా? మనకు ఆయుర్వేద శాస్త్రం అంటుంది, శతం విహాయ భోక్తవ్యం, 100 మందినైనా వదిలిపెట్టి ఆ టైంకి భోజనం చేయాలి. సహస్రం స్నానమాచరేత్, స్నానం చేయవలసి వచ్చినప్పుడు కూడా డోంట్ పోస్ట్ పోన్, మెల్లగా వదిలేసి పడుకుంటాం ఆ తర్వాత. దేర్ఫోర్ 1000 మంది ఉన్నా స్నానం చేసిరా, తర్వాత మాట్లాడుకో ఏదైనా. తర్వాత లక్ష్యం విహాయ దాతవ్యం, నేను దానం చేయాలనుకున్నప్పుడు ఇంకోని ఎవరిని కన్సిడర్ చేయకు. ఇఫ్ యూ వాంట్ టు డూ, డోంట్ కన్సిడర్ ఎనీబడి, డూ ఇట్. బికాజ్ ఇఫ్ యూ స్టార్ట్ కన్సిడరింగ్, ఒక్కొక్కటి చెప్తాడు నేను 100 రూపాయలు ఇవ్వాలనుకుంటాను, ఆఖరి వ్యక్తిని కన్సిడర్ చేసేప్పటికి రూపాయి కూడా ఉండదు, అందరూ ఒక్కొక్కటి తగ్గించేస్తారు. దెర్ఫోర్ లక్ష్యం విహాయ దాతవ్యం. ఇఫ్ యూ గెట్ ఎ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ చారిటీ, డోంట్ కన్సిడర్ ఎనీబడి, డూ ఇట్, దట్స్ ఇట్. లక్ష్యం విహాయ దాతవ్యం, కోటిం త్యక్త్వా హరిం భజేత్. 1,000,000 మంది ఏమైనా సరే అనుకొని, బట్ నాకు నా పరమాత్మ కావాలి, పరమాత్ముణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఒక సాధకుడికి ఇది ఒక స్టిపులేషన్స్ అనమాట. అందుకని ఏంటంటే, ఏమీ తినకపోయినా రోగం, అతిగా తినడం రోగం. కాబట్టి మనకు యోగశాస్త్రం అంటుంది ఎలా భోంచేయాలి? హితభుక్ మితభుక్, హితంగా తిను, మితంగా తిను అంటుంది. హితమైన ఆహారం మితంగా తీసుకోవాలి. అందుకనే మనకు ఉపనిషత్తులో కూడా అంటుంది, అన్నాత్ ప్రాణం ప్రాణాత్ మనః మనః సత్యం లోకాః కర్మసు చామృతం. మనం తీసుకునే ఆహారమే ప్రాణం అవుతుంది, ఆ ప్రాణమే మనస్సుకి కారణం, ఆ మనస్సే సాధనకు కారణం. దేర్ఫోర్ ఫర్ ఒక సాధకుడికి ఎటువంటి ఆహారం తీసుకుంటే సాధనకు ఉపకరిస్తుందో దేహేంద్రియ మనోబుద్ధులు, ఆ ఆహారమే తీసుకోవాలి. అందుకనే ఇక్కడ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆయన అంటున్నారన్నమాట. యుక్తాహార విహారస్య యుక్త కర్మస్య చేష్టసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహారం, ఆహారం యుక్తం, విహారం యుక్తం, కర్మసు చేష్ట యుక్తం, స్వప్న యుక్తం, జాగ్రత్త యుక్తం, అన్నీ యుక్తం. మీన్స్ వెల్ క్యాలిక్యులేటెడ్, వెరీ వెల్ క్యాలిక్యులేటెడ్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనం ఇంటేక్ అంతా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే, ఇప్పుడు వ్యాపారం చేస్తారు కదా, కిరాణా షాప్ ఉంటుంది, దట్ మీన్స్ రేషన్ షాప్ ఉంటుంది. ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ 1 kg రైస్, 1 kg రైస్ అడిగారు అనుకోండి, అక్కడ ఒక ఇది పెట్టి యువతల చూస్తారనమాట. యువతల 1 kg రాయి పెడతాడు, దీంట్లో రైస్ పోస్తూ ఉంటాడు. ఎలా పోస్తాడు? ఆ ముళ్ళు ఇలా ఉన్నా పోస్తూనే ఉంటాడు, తగ్గిస్తాడు, ఇలా ఉన్నా ఇది తగ్గిస్తాడు, పోస్తుంటాడు. బట్ ఆ ముళ్ళు కరెక్ట్గా సెంటర్కి వచ్చిన తర్వాత ఆపేస్తాడు. దట్ మీన్స్ సెంటరింగ్ వన్ సెల్ఫ్ ఈ సాధన. అంటే ఆహారం కూడా యుక్తత అంటే సెంటరింగ్ యువర్ సెల్ఫ్, అంటే బ్యాలెన్సింగ్ యువర్ సెల్ఫ్. అర్థమైందా? ఆ బ్యాలెన్స్ చేసేటువంటి విధానమే ఇక్కడ సాధన. అంటే ఆహారం ఏమీ తినకుండా ఉంటే రోగం, అతిగా తిన్నా రోగం. కానీ బ్యాలెన్స్డ్ డైట్, దట్ ఈస్ కాల్డ్ యుక్తాహారం. బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ కాల్డ్ యుక్తాహారం. వ్యవహారం కూడా లోడ మాట్లాడడం, అన్నిట్లో పూసేసుకోవడం, అన్నిట్లో కలబడిపోవడం కాకుండా బ్యాలెన్స్డ్ బిహేవియర్, మన బిహేవియర్ సెన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, యుక్తం. ఇఫ్ ఐ యామ్ రిక్వైర్డ్, ఇఫ్ మై ప్రజెన్స్ ఈజ్ నెసరీ, దెన్ ఐ విల్ ఇంటర్ఫియర్. ఇఫ్ మై ప్రజెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఐ డోంట్ ఇంటర్ఫియర్. ఎంత గొప్ప థింకింగ్ అండి సాధకుడికి. ఇఫ్ మై ప్రజెన్స్ ఈజ్ రిక్వైర్డ్, ఐ విల్ గో అండ్ ఇంటర్ఫియర్, ఐ విల్ జాయిన్ దట్. If my presence is not required, I don't interfere, I will relax, that's it. అది వ్యవహారం. నువ్వే కలిపేసుకుని గందరగోళం అయిపోయి రొప్పేసుకోవద్దు. ఇఫ్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ రిక్వైర్డ్, నీ యొక్క ఆవశ్యకత అక్కడ ఉంటే యు గో అండ్ ఇంటర్ఫియర్, వెళ్ళి ఇంటర్ఫియర్ అవ్వు. నీ ఆవశ్యకత లేదు, నువ్వు ఇంటర్ఫియర్ అవ్వక్కర్లేదు.
ఇన్ ఎనీబడీస్ బిహేవియర్. ఏదైనా, ఈవెన్ ఇన్ ఎనీ రిలేషన్, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కావచ్చు, మదర్ అండ్ చైల్డ్ రిలేషన్ కావచ్చు, ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కావచ్చు, లేదా గురు శిష్య రిలేషన్ కావచ్చు, ఈవెన్ ఫ్రెండ్ రిలేషన్ కావచ్చు. ఏ రిలేషన్లో అయినా ఇఫ్ మై ప్రజెన్స్ ఈజ్ రిక్వైర్డ్, ఇఫ్ ఐ ఆమ్ రిక్వైర్డ్, దెన్ ఐ ఇంటర్ఫియర్. ఇఫ్ మై ప్రజెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఇఫ్ ఐ ఆమ్ నాట్ రిక్వైర్డ్, ఐ జస్ట్ కీప్ సైలెన్స్. దట్స్ ఎంత క్లీన్, గొప్ప విషయం. దట్ మీన్స్ యు ఆర్ బ్యాలెన్సింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ కంప్లీట్లీ మాస్టరింగ్ యువర్ సెల్ఫ్. అలాగనే భోజనం నాకు ఎంత కావాలో ఐ క్యాలిక్యులేట్ దట్. నాకు లోపల తెలుస్తుంటుంది. సి వాట్ ఎవర్ ఐఎమ్ టేకింగ్, లోపలే నాకు సెన్స్ వస్తుంది. కొంతమంది తినేటప్పుడు దే కెనాట్ వెయ్ దేర్, ఇది తినేస్తూ పోతుంటారు అంటున్నా కూడా దే జస్ట్ టఫ్ ఇన్, దే కెనాట్ నో. అంటే వాళ్ళకి ఇంకా తెలియకుండా లాగా ఒక పశుతుల్య ప్రవృత్తి, అది పశు ప్రవృత్తి. సో నోయింగ్ దట్ వాట్ యు ఆర్ ఈటింగ్ అండ్ యు ఆర్ వెరీ మచ్ కీన్ దట్ హౌ మచ్ యు ఆర్ ఈటింగ్, అది రెండు తెలుసుంటే దట్ మీన్స్ యు ఆర్ బ్యాలెన్సింగ్. దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ది డైట్. అలాగనే మాస్టరింగ్ వన్ సెల్ఫ్. ఎలాగా, నాకు అవసరం లేదు ఈ వ్యవహారంలో, నేను వెళ్ళను, నేను ఇంటర్ఫియర్ అవ్వను. నా ప్రజెన్స్ ఈజ్ రిక్వైర్డ్, ఇఫ్ ఐ ఆమ్ దేర్ రిక్వైర్డ్, ఇఫ్ ఐ ఆమ్ ఇన్వైటెడ్, ఇఫ్ ఐ ఆమ్ రిక్వైర్డ్, ఐ గో అండ్ సిట్ దేర్. అండ్ ఎంతవరకు ఇంటర్ఫియరెన్స్ కూడా అంతవరకే ఇంటర్ఫియర్ అవుతాను. అగైన్ ఐ విల్ కూర్మోంగానీవ సర్వశః. కూర్మం మీన్స్ తాబేలు. తాబేలు ఎలా ఉంటుంది నీళ్లలో, ఇలాగా రెండు చేతులు ఇలాగా వెనకాల తోక తల అన్నీ పెట్టి ఇలాగా ఆడుతూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఫీల్స్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు డిస్టర్బ్ ఆర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హర్ట్, వెంటనే అన్నిటినీ లోపలికి లాగేసుకుని షెల్లో ఉంటుంది. సిమిలర్లీ మనం వ్యవహరించేటప్పుడు కూడా ఎంతవరకు అంతవరకే, ఇంకా అక్కర్లేదు ఎక్స్ట్రా. దీనివల్ల నాకు హాని, దీనివల్ల ఇతరులకు హాని అని గుర్తించిన వెంటనే ఐ షుడ్ నో హౌ టు విత్డ్రా మై సెల్ఫ్. నన్ను నేను ప్లగ్ చేయడము తెలుసుకోవాలి, ప్లగ్ ఆ పని అయిపోయిన తర్వాత ప్లగ్ అవుట్ చేయడం తెలుసుకోవాలి. ನಾವು ఛార్జింగ్ పెడతాం కదా సెల్లు, అలా ఛార్జింగ్ ఎందుకు పెడతాం? టు ఛార్జ్ ఇట్. ఆ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, విల్ రిమూవ్ ఇట్. సిమిలర్లీ నేను వ్యవహారంలోకి వెళతాను, ఎంతవరకు వ్యవహరించాలి అంతవరకు వ్యవహరిస్తాను. వ్యవహారం అయిపోయింది, ఐ విల్ విత్డ్రా మై సెల్ఫ్, ఐ విల్ బీ అట్ మై ఓన్, ఇది నా స్థితిలో నేను ఉంటాను. అది యుక్త విహారం. యుక్త కర్మస్య చేష్టసు. అలాగనే మనం చేసే కర్మలు కూడా యుక్తం, అంటే మన యొక్క యాక్టివిటీస్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఏ యాక్టివిటీస్ అయితే నా సాధనకు సహకరిస్తుందో ఆ యాక్టివిటీస్నే ఎక్కువగా నేను ప్రిపేర్ చేసుకుంటాను. సమ్ ఆఫ్ ది యాక్టివిటీస్ విచ్ దే అబ్రప్ట్గా నన్ను డిస్టర్బ్ చేసేది, నా నుండి నన్ను దూరం చేసేది, ఆ యాక్టివిటీస్ నన్ను నాలో ప్రశాంతంగా ఉంచనివ్వకుండా నన్ను చ్యుతి చేసేది, నన్ను వెరక్కొట్టేది, నన్ను ముక్కలు చేసే యాక్టివిటీస్ని నేను మ్యాక్సిమం న్యూట్రలైజ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కవేళ తగ్గించుకోలేని పరిస్థితి అయితే, ఇఫ్ దోస్ యాక్టివిటీస్ ఆర్ ఇన్ఎవిటబుల్, ఐ హ్యావ్ టు ప్లే మై రోల్, ప్లే యువర్ రోల్, దట్స్ ఇట్. అది ఎలాంటిది? కూర్మోంగానీవ సర్వశః. యాక్టివిటీస్ చేయండి, దెన్ అగైన్ యూ విత్డ్రా యువర్ సెల్ఫ్.